ఇదంతా ఎందుకు తీసుకుంటుంది? చైనాలో జననాల రేటు, బర్త్ రేట్ బాగా తగ్గిపోతుంది. మనకు తెలుసు చైనా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయితే ఓ పక్క దేశం రిచ్ అవుతుంటే ఇంకో పక్క ప్రజలు ఓల్డ్ అవుతున్నారంట. అదే ప్రాబ్లం అక్కడ. పనిచేసేవాళ్ళు తక్కువైపోతున్నారంట. ఇప్పటి వరకు కూడా చైనాలో అందరూ బాగా పనిచేసి జనాభా ఎక్కువ ఉండి ఆ యువజనాభా అంతా చైనా అభివృద్ధి కోసం పాటుపడ్డారు. అయితే ఇప్పుడు చూస్తే గనక గత 3-4 సంవత్సరాల నుంచి సంవత్సరం చైనాలో బర్త్ రేట్స్ బాగా తగ్గిపోతున్నాయి అనమాట. ఎక్స్పర్ట్స్ ఇలానే డిక్లైన్ అయిపోతే గనక చైనా అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉందని చెప్తున్నారంట. మనం చూస్తే చైనాలో టోటల్ ఫర్టిలిటీ రేట్ కేవలం 1 ఉందన్నమాట. యాక్చువల్లీ రీప్లేస్మెంట్ లెవెల్ రావాలంటే 2.1 ఉండాలి. కానీ చైనాలో 1 మాత్రమే ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ చైనాలో జనాలు చూస్తే కనుక 9.54 మిలియన్ ఉన్నాయి. అదే మనం చూస్తే 2016లో దానికి డబుల్ ఉన్నాయి అన్నమాట. ఇదంతా చూస్తే అసలు చైనాలో ఎందుకు ఇంత బర్త్ రేట్స్ తగ్గుతున్నాయి, ఎందుకు పిల్లలు పుట్టట్లేదు, ఎందుకు తక్కువ పిల్లల్ని కంటారని చెప్పి రీసెర్చ్ చేశారు. చైనాలోనే కాదు, చైనా, జపాన్, సౌత్ కొరియా ఇలా చాలా దేశాల్లో ఎవరు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కంటానికి ఇష్టపడట్లేదన్నమాట. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఎక్కడైనా సరే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, లేదా ఉన్న డబ్బులు సరిపోవట్లేదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ రావట్లేదు, పిల్లలకి ఖర్చు పెట్టే ఖర్చులు ఉండట్లేదు, దాంతోపాటు పిల్లల్ని కని పెంచే టైం ఉండట్లేదు అని చెప్పి చాలా మంది పిల్లల్ని కనట్లేదు అనమాట.